కోకో చెట్లకి కొమ్మల కత్తిరింపు ఎందుకు చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎంత ఖర్చు అవుతుంది? ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఇంకా ఒక్క డౌట్ కూడా ఉండదు. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? వెల్కమ్ బ్యాక్. నేను మీ రాధిక. కోకో కొబ్బరి సాగులో భాగంగా మొదట ఈరోజు నేను మీ అందరికీ కొమ్మల కత్తిరింపు అంటే ప్రూనింగ్ కోసం చెప్పబోతున్నాను. ఈ ప్రూనింగ్ పద్ధతి కోకో సాగులో చాలా ప్రధానమైనదని చెప్పాలి. ప్రూనింగ్ పద్ధతిని మనం సంవత్సరానికి 2 లేదా 3 సార్లు చేసుకోవచ్చు. ఈ ప్రూనింగ్ అనేది చేయడం వలన కోకో చెట్టుకి గాలి వెలుతురు బాగా తగిలి దిగుబడి ఎక్కువగా వస్తుంది. ఇలా చేయడం వల్ల మనం చెట్టుకి తెగుళ్ళ లాంటివి రాకుండా కూడా కాపాడుకోవచ్చు. ఇప్పుడు నేనైతే జూలై మొదటి వారంలో ఈ కొమ్మల కత్తిరింపు చేయిస్తున్నాను. మళ్ళీ డిసెంబర్ సమయంలో రెండోసారి కొమ్మల కత్తిరింపు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ కొమ్మల కత్తిరింపు కోసం నాకు ఒక్కో ఎకరానికి 2500 రూపాయల చొప్పున ఖర్చు అయింది. ఇది నేను కోకో సాగు కోసం మొదటగా పెట్టిన ఖర్చు. ఈ వీడియోలో మీకు నేను కొమ్మల కత్తిరింపు ప్రాసెస్ అనేది ఎందుకో వివరించి చెప్పాను కదా. నెక్స్ట్ వీడియోలో ఈ కత్తిరించిన కొమ్మల్ని క్లీనింగ్ ప్రాసెస్ ఇంకా దానికయ్యే ఖర్చు వివరాలు చెప్తాను. నా వీడియోస్ ఫాలో అయితే కోకో కొబ్బరి సాగు చేయాలనుకునే వారికి ఎకరానికి మనకి ఎంత పెట్టుబడి అవసరమో దాని మీద వచ్చే ఎంత ఆదాయాన్ని మనం తీసుకుంటామో వివరంగా నేను తెలియజేస్తాను. ఇక ఉంటానండి. మరుసటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ప్రూనింగ్ పద్ధతి మీద మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను మీకు జవాబు ఇస్తాను. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే.